నమస్తేనండి, అత్తగారి వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మోతీచూర్ లడ్డు చేస్తున్నానండి. తయారీ విధానం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీన్ని చేసుకోవడానికి బూందీ గరిట అవసరం లేదు. నేను చెప్పిన మెజర్మెంట్లో కనుక చేసుకుంటే స్వీట్ షాపుల్లో కంటే హెల్తీగాను ఇంకా టేస్టీగాను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ లడ్డు తయారు చేసుకోవడం కోసం పచ్చిశనగపప్పును ఒక గంట ముందు నానబెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పును వడకట్టుకోండి. ఈ శనగపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం ఇంతకు ముందు గ్రైండ్ చేసుకున్నాం కదండి, దానిని నేను చూపించిన విధంగా నూనెలో వేసుకోండి. ఇవి మరీ అంత ఎర్రగా వేగకూడదండి, కొంచెం నార్మల్గా వేగిన వెంటనే తీసేయచ్చు. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కళాయిలో 1 కప్పు పంచదార వేసి ఒక అరకప్పు నీళ్లు వేయండి. మనం ఇంతకుముందు 1 కప్పు శనగపప్పు తీసుకున్నామండి, దానికి సరిసమానంగా 1 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదారని కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోండి. మరీ ముద్రపాకం అవసరం లేదండి, నేను చూపించిన విధంగా స్టిక్కీగా ఉంటే చాలు. ఇప్పుడు ఈ పాకంలో మనం ఇంతకు ముందు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత అదే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులో కొంచెం నెయ్యి వేసి కిస్మిస్ వేసి వేయించుకోండి. కిస్మిస్ వేగిపోయిందండి, అందులో కొంచెం దోసపప్పు వేసి 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న వాటిని లడ్డు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోండి. చేతికి నెయ్యి రాసుకొని నేను చూపించిన విధంగా ఉండలుగా చుట్టుకోండి. అంతేనండి, మోతీచూర్ లడ్డు రెడీ. ఈ వీడియో కనుక మీకు
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.